బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత జయంతోత్సవాలు. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ, రేవంత్ రెడ్డికు పాలాభిషేకం. సెల్ ఫోన్ మోసులో పడి పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు. వెలమ సామాజిక వర్గాన్ని కించపరిచిన షాద్నగర్ ఎమ్మెల్యే. వైకుంఠ ద్వారం వద్ద నిబంధనలకు విరుద్ధంగా దుకాణ ఏర్పాటు. మంత్రివర్గ విస్తరణలో మైనంపల్లి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతుల పనులు. నాగారం మున్సిపాలిటీలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కడియం నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు. తన తండ్రిపై దాడిని ఖండిస్తూ కంటతడి పెట్టుకున్న దాసరి ఉష. కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. రోడ్డు పనులను పర్యవేక్షించిన టీడీపీ నాయకులు. కుప్పం పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేట పరిధిలోని ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చడం, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో నిర్వహించారు. ఈ పనులను నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆకతాయి యువత ద్విచక్ర వాహనాలపై అతి వేగంగా వెళ్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాగే ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో రోడ్డు మరమ్మతుల పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుబ్బు, షాదీ మహల్, మాజీ అధ్యక్షులు అన్సర్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేసి చూపెట్టిందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మైనంపల్లి హనుమంతరావుకి మంత్రి పదవి ఖాయమని ప్రజాపాలన ఇన్ఛార్జ్ ప్రమోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో చేయని పనులు 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. ఫైర్ బ్రాండ్ మైనంపల్లి హనుమంతరావుని గెలిపించుకోకపోవడం మల్కాజ్గిరి ప్రజల దురదృష్టమన్నారు. బీఆర్ఎస్ హయాంలో దోపిడీ పాలన, దొరపాలన నడిస్తే రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తా మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రజాపాలన ఇన్ఛార్జ్ ప్రమోద్ కుమార్ విచ్చేసి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంవత్సర ప్రజాపాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నిర్బంధించి దోపిడీ, దొరపాలన సాగించారని మండిపడ్డారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, మైనంపల్లి హనుమంతనార్ నాయకత్వం, మైనంపల్లి హనుమంతనార్ నాయకత్వం. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతనార్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి దుకాణాన్ని తొలగించాలని కోరిన నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించాలంటూ వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు నిరసన తెలిపి ఈవోకి వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు కర్ర ప్రవీణ్, బీజేపీ పట్టణాధ్యక్షుడు. అయితే యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో అనే ఈవో డ్యూటీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఇష్టరాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ షాపులను లొకేట్ చేస్తూ దాంతోపాటు టెండర్లు షెడ్యూల్ ఏదైతే ఉందో దాని విరుద్ధంగా ఈరోజు ఇష్టారీతిగా రోడ్డును కబ్జా పెట్టే విధంగా ఈరోజు రేకుల షెడ్ కానీ టీ పాయింట్ కానీ పెట్టించి ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడు. దాంతోపాటు మొన్నటి జరిగినటువంటి సుదర్శన యాగంలో కూడా కేవలం ఒక పార్టీ కార్యక్రమం నిర్వహించాడు. మరియు అంతేకాకుండా గుట్ట కాంగ్రెస్ ఫ్లెక్సీలు అయితే ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర దాకా ఫ్లెక్సీలు పెట్టి ఈరోజు స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. దాంతోపాటు కూడా ఇక్కడ కమాన్ దగ్గర ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన షాపు టెండర్లో తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు షాపాలు, కానీ ఆ షెడ్యూల్లో ఉంది 8x8 మాత్రమే. కానీ ఇక్కడ తోపుడు పని లాగా ఉండాలి. ఇక్కడ మాత్రం పర్మనెంట్ షెడ్ వేసేసి దర్జాగా పెద్దగా షాప్ ఓపెన్ చేసారు. ఈరోజు రోడ్డు బాధితులకు ఎవరికి సరైన న్యాయం జరగలే, కానీ కేవలం అధికార పార్టీ నాయకుల తొత్తులకు మాత్రమే ఈరోజు ఇలాంటి లబ్ధి చేకూరుతుంది. మరియు కేవలం ఎమ్మెల్యే కన్సిడర్ అయితే చాలన్న విధంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఈవో వ్యవహరిస్తున్నాడు. దాంతోపాటు కొండపై కూడా 4 పిఆర్ఓలను పెట్టి మీరు ఏం సందేశం ఇస్తున్నారని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క పిఆర్ఓ రోజు 20 కార్లు పంపిస్తున్నాడు దేవస్థానం వాళ్ళు, మాకు చెప్తున్నారు, కొత్త విషయం కాదు. దాంతోపాటు దర్శనాల దందా క్లియర్గా జరుగుతుంది, ఇక్కడ దర్శనాల దందా జరుగుతుంది. కావున సదరు ఈవో గారు మరి మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని ఏమంటారా? దీంతో పాటు ఇంకా చాలా కూడా ఉన్నాయి సమస్యలు అనేటి. బేతిగల్ గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వెలమ కులస్తులు షాదునగర్ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వెలమ కులస్తులు మాట్లాడారు. షాదునగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వెలమ జాతిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. నేటి సమాజంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సముచిత స్థానం కల్పించుతూ అన్ని వర్గాలతో సమిష్టిగా మాట్లాడి మంచిగా ఉండాల్సిన తరుణంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెలమ కులస్తులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే రకమైన ధోరణిని కనుక ప్రదర్శించినట్లయితే ఏ నియోజకవర్గం నుండి అయితే గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల వెలమ సంఘం అధ్యక్షులు పాపారావు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల రవీందర్రావు, కొక్కిరాల సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా. వెల్మల ఐక్యత వర్ధిల్లాలి, వెల్మల ఐక్యత వర్ధిల్లాలి, వెల్మల ఐక్యత వర్ధిల్లాలి. జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా. జై పద్మనాయక, జై పద్మనాయక, జై పద్మనాయక, జై పద్మనాయక. జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా, జై వెల్మా. వారాసిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో 45వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఫోన్ మోజులో పడి పిల్లలను పట్టించుకోవడం లేదన్నారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్ మోజులో పడి పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడం లేదని, దీంతో పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదగలేకపోతున్నారని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ అన్నారు. వారాసిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలు మెట్టుగూడ రైల్వే క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వప్రసాద్ పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు సంపాదించే బిజీలో పడి పిల్లలతో సమయం కేటాయించడం లేదని, కేవలం భోజనం చేసినప్పుడు మాత్రమే
కలుస్తున్నారే తప్ప వారిని బయటికి తీసుకువెళ్లి వారితో సమయం కేటాయిస్తే పిల్లలలో ఎంతో మార్పు వస్తుందన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక్క ప్రణాళికతో ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు, డాన్సులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీకి తరలి వచ్చిన నూతనంగా ఏర్పాటైనటువంటి జూనియర్ లెక్చరర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల క్రితం భర్తీకి నోచుకొని జూనియర్ లెక్చరర్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి త్వరగా రిజల్ట్ ఇవ్వడం గర్వకారణమని జేఎల్ సెలెక్టెడ్ అభ్యర్థులు అన్నారు. వివిధ యూనివర్సిటీల నుండి, జిల్లాల నుండి టీజీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన 1392 మంది జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు గాంధీ భవన్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి తరలివచ్చి కృతజ్ఞతా భావంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ విజయోత్సవాలలో భాగంగానే రాష్ట్రం మొత్తం నిరుద్యోగులకు పెద్ద పండగ వాతావరణం లాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందన్నారు. జూనియర్ లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన తమకు కూడా నియామక పత్రాలు ఇస్తే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ముందు ఉంటామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు ఎంసెట్, నీట్ తదితర ఉన్నత ప్రవేశ పరీక్షలలో ప్రతిభ గణపరిచేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యారంగ ప్రక్షాళన లక్ష్యానికి మద్దతుగా ఉంటూ రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. రేవంత్ అన్న ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ అన్న నాయకత్వం. జై రేవంత్ అన్న. ఈరోజు గాంధీ భవన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేము చాలా గర్వంగా ఒక నిరుద్యోగులుగా ఉన్నటువంటి మేము లెక్చరర్స్గా ఉద్యోగులుగా అయినటువంటి సందర్భంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణం, విజయోత్సవ వాతావరణం అంతా జరుగుతుంది. కాబట్టి మా పదమూడవ లెక్చరర్స్కి ఈ విజయోత్సవాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే మేము భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శత జయంతోత్సవాల సందర్భంగా స్థానిక సత్యసాయి భవన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలోని ప్రజలకు ఏషియన్ వర్కులర్ ఆసుపత్రి బంజారా హిల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచితంగా రక్తనాళాలు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి యాషం శంకరయ్య, ఎనిశెట్టి గౌరీ శంకర్, పైడి భానుశేఖర్, పైడి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సార్ బీఆర్ఎస్ నాయకురాలు ఉషా దాసరి కంటతడి పెట్టుకున్నారు. ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి డబ్బులు ఇస్తానని పిలిచి తన తండ్రిపై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు ఉషా దాసరి తండ్రి దాసరి హనుమయ్యపై తన అనుచరులతో కలిసి ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ ధీరజ్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని బీజేపీ ఆఫీసుకు పిలిపించుకొని రక్తం వచ్చేలా కొట్టాడు. చంపవద్దని కాళ్లపై పడి ప్రాధేయపడిన దాసరి హనుమయ్య డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించి వదిలివేసిన ధీరజ్ రెడ్డి దాడిని ఖండిస్తూ తన తండ్రి పరిస్థితి చూసి కంటతడి పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా నిజంగా అసలు తెలంగాణ బిడ్డగా నా కన్న తండ్రికి నేను రాజకీయంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా రాజకీయం వల్లనేనేమో అని అనిపిస్తుంది నేడు మా నాన్నకి జరిగింది అని. ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త. మరి ఆ వ్యాపారవేత్త నిమిత్తంలో ఒక ఆఫీస్ కి పోతే పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఒక 20 మంది బీజేపీ గూండాలని పెట్టుకొని మా నాన్న మీద అత్యాచార యత్నం చేసింది. మరి ఆ ఆఫీస్ ముందు బీజేపీ కార్యాలయం, అక్కడ అరగంట దూరంలోనే ఒక 10 నిమిషాల దూరంలోనే మరి నట మీటింగ్ జరుగుతుంది. మరి మా నాన్నని ఎంత కొడితే మొత్తం నోట్ల నుంచి రక్తం కక్కుకొని డ్రెస్ మొత్తం కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. ఆలోచించండి. మరి ఆ రక్తం షర్ట్ కూడా మార్చిన తర్వాత కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఇంత రక్తం వచ్చింది. క్లీన్ చేసి బయటకి ఏమి జరగనట్టుగా కొత్త షర్ట్ వేసి పంపిస్తే కూడా ఈ విధంగా రక్తం అంటిందంటే మరి నర్సరీలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రాదులు సందడి చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి. శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు. కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాల ద్వారా ఉత్పత్తి చేశారు. ఈ మొక్కలు ప్రాణం పోసుకొని అందాలు ఆరబోయడానికి ముస్తాబవుతున్నాయి. మరికొందరు రైతులు పుణె, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి తీసుకువచ్చి పలు రకాల మొక్కలతో నర్సరీలను సందడిగా మారాయి. దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలు అన్నింటిలోనూ ఈ సీజన్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని విరివిగా కొనుగోలు చేసి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది తహతహలాడుతున్నారు. ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి.
కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేస్తున్న తర్వాత ఇక మరెవ్వరూ ప్రాణాలు తీసుకోకూడదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కాబట్టి సోనియా గాంధీని మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే వచ్చిన మీడియా మిత్రులు కూడా స్వాగతం. ఈ రోజు నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ బర్త్డే అంటేనే మనకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఈ రోజు తన బర్త్డే గిఫ్ట్ గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేటప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే మూజు వాళ్ళు ఓటుకొని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ 1200 మంది అమరులు అయ్యారు, 1200 మంది పిల్లలు చనిపోయారు, ఇంకొకరిని కూడా చనిపోలేదని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు మూజు వాళ్ళ ఓటుతోని మనకు బిల్ పాస్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన తెలంగాణ సాకారమైందని అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తరీకానే తప్పని హేళన చేసిండు, ఒక తెలంగాణ రాష్ట్ర అవతరణ హేళన చేసిండు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. పార్లమెంట్ లో లేడు కేసీఆర్ ఆ రోజు మనకు తెలంగాణ ప్రకటించిన రోజు, పార్లమెంట్ లో లేడు టీఆర్ఎస్, ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా, ఆ రోజు లేకుండే. సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియమ్మ. అలాంటి సోనియమ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీ బర్త్డే విషెస్ చెప్పాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.